ఎప్పుడు ఎంప్లాయీగా ఉండడానికి మీరు ఎప్పుడు ట్రై చేయొద్దండి. ఎంప్లాయర్ అవ్వడానికి ట్రై చేయండి. మీ మనసులో నేను ఎంప్లాయీగానే మిగిలిపోతాను, 10,000 తెచ్చుకుంటాను అలాగే ఉంటే నువ్వు ఎంప్లాయీగానే రిటైర్ అవుతావు. బట్ అది చేస్తున్నప్పుడు నేను ఎంప్లాయీగా కాదు, నేను ఎంప్లాయర్గా మారుతాను, నాలాంటి 15 మందికి నేను ఉద్యోగం ఇవ్వగలన్న భావనలతో మీరు చేయగలిగితే చూడండి ఎంత బాగుంటుందో. ఎంతోమందికి ఉద్యోగాలు మనం ఇవ్వగలం అన్నమాట. ఆ విధంగా మీరందరూ పనిచేస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి మీలో అఖండమైన శక్తి ఉంది. ఆ శక్తిని మటుకు గుర్తించండి. ఎందుకంటే వివేకానంద గారు అన్నారు, నువ్వు దుర్బలుడు అని అనుకుంటే అలాగే ఉండిపోతావు, నేను బలవంతుడును అనుకుంటే నువ్వు బలవంతుడుగా తయారవుతానంట. మన గురించి మనకి ఏ ఇంప్రెషన్ ఉందో దాన్ని బట్టి మనం తయారవుతాం అనమాట. మీరు ఎప్పుడు అనుకోండి యు ఆర్ ఇన్ఫీరియర్ టు నన్, యు ఆర్ ది బెస్ట్ అనుకోండి, ఖచ్చితంగా యూ విల్ బీ ది బెస్ట్. కాబట్టి ఎప్పుడు నాలో ఏదో తక్కువ ఉంది అలాంటి భావనలు ఎప్పుడూ రాని